శివుడి భక్తుడే. ప్రతిరోజు ఉదయాన్నే తన దివ్య పూదోటలోకి వెళ్ళి అందులోని అత్యంత అందమైన పరిమళమైనటువంటి పువ్వులను స్వయంగా కోసేవాడు. ఆ పూలతో పరమశివుడికి పూజలు చేసేవాడు. ఆ పూల పరిమళాన్ని చూసి పుష్పదంతుడు మంత్రముగ్ధుడయ్యాడు. ఈ పూలతో శివుడికి పూజ చేస్తే ఎంత ఆనందపడతాడో అని అనుకున్నాడు. అతనికి 2 దివ్య శక్తులు ఉన్నాయి. కావాలనుకున్న రూపంలోకి మారే శక్తి ఉంది, అదృశ్యమయ్యే శక్తి కూడా ఉంది. ఆ శక్తులను ఉపయోగించి ప్రతిరోజు చిత్రరథుడు రాకముందే వనంలోకి అదృశ్య రూపంలో ప్రవేశించి అత్యుత్తమమైన పూలను కోసుకొని ఎవరికీ కనిపించకుండా రకరకాల పూలను, అందమైన పుష్పాలను కోసేవాడు. శివార్చన చేసేవాడు. నిజానికి పుష్పదంతుడు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో కాదు, శివ పూజ చేయాలనే తపన మాత్రమే. కానీ ఎంత మంచి ఉద్దేశంతో చేసినా తప్పును తప్పనే అంటారు. ఇలా ప్రతిరోజు పుష్పదంతుడు అదృశ్య రూపంలో వచ్చి అందమైన పుష్పాలను సేకరించి శివుడికి పూజలు చేస్తూ ఉండేవాడు. కానీ పుష్పవనంలో రోజు రోజుకి మంచి పూలన్నీ కనిపించకుండా పోతున్నాయి. చిత్రరథుడికి ఆశ్చర్యం వేసింది. ఎవరు ఇలా